శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షితమధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. సభా అధ్యక్షులు మరియు సర్వాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, సభలో ఆశీనులైనటువంటి పెద్దలు మరియు గురుభక్త సోదర సోదరీమణులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పి మనకు ఒక వాక్యం చెప్పారు పెద్దలు. సత్యము ఒక్కటే, కానీ దాన్ని గురించి అనేక మంది అనేక విధాలుగా వాళ్ళ యొక్క అనుభవాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అయితే ఇలా అనేక మంది ఆ సత్యాన్ని కూర్చొని అందించేటువంటి క్రమంలో మరి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. అయితే అవే మనకు ఇప్పుడు శాస్త్రాలుగా అనేకమైనటువంటి గ్రంథాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికే మన పెద్దలు ఏమని చెప్పారంటే శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం అన్నారు. ఇప్పుడు మరి శాస్త్రాలు అనేకంగా ఉన్నప్పుడు మరి ఒకళ్ళు ఒక విధంగా చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకో విధంగా చెప్తారు. అవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయనుకోండి, మరి ఏది తప్పని చెప్తాం, ఏది రైట్ అని చెప్తాం. అందుకని అది తప్పు ఒప్పు అని చెప్పడానికి సామాన్యులకు అది అర్థమయ్యేటువంటిది కానీ అలాంటి స్థితి కానీ ఉండదు. అందుకే ఏమన్నారంటే గురుడు ఒక్కడు తప్ప అన్నారు. అంటే సద్గురువును ఆశ్రయించినప్పుడు ఆ సద్గురుమూర్తి ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి జ్ఞానాన్ని సాధకుడికి అందించడం అనేటువంటిది జరుగుతుంది. గురువు లేకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటం కానీ ఆ సత్యాన్ని దర్శించడం కానీ సాధ్యం కాదు. అందుకే గురువును ఆశ్రయించాలి అని చెప్పారు. మరి గురువును ఆశ్రయించేటువంటి శిష్యుడికి మరి ఎలాంటి అర్హత ఉండాలి, ఎలాంటి స్థితి పొంది ఉండాలి అంటే అతను మరి సర్వశాస్త్ర పారంగుతుడై ఉండాలా, సమస్త వేద ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఉండాలా, అష్టాంగ యోగ సాధన చేసి ఉండాలా. మరి ఇవన్నీ అందరూ చేయగలరా? మరి అందరికీ ఆ శాస్త్రాల మీద అంత పట్టు ఉంటుందా? మరి ఎవరు చేయగలుగుతారు, ఎవరు సాధన చేయగలుగుతారు? ఒక ఆయనకి ఇప్పుడు చెప్తారు, ఒకరు ఎవరో చెప్తారు నీకు బృహదారణ్యకోపనిషత్తు తెలుసా అన్నారు, తెలియదు అన్నాం అనుకోండి. ఇంకొక ఆయన అంటాడు నీ కైవల్యోపనిషత్తు తెలుసా అంటాడు, తెలియదు అన్నాం అనుకోండి. నీ కేనోపనిషత్తు తెలుసా అంటాడు, తెలియదు అనుకోండి. ఇప్పుడు మనం ఆ ఉపనిషత్తులు చదవలేదు, మరి వాళ్ళకి జన్మరహితం కాదా? మరి ఉపనిషత్తులు చదవాలా? ఇప్పుడు కందార్థాలు చదవటం రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మరి చదివే లేదు వాళ్ళకి, అసలు కందార్థం అనేది ఒకటి ఉన్నదని కూడా తెలియదు. మరి వాళ్ళకి జన్మరహితం కాదా? మరి ఎలా జన్మరహితం అవుతుంది అంటే అలాంటి వాళ్లకు ఒక మంచి సద్గురువు లభిస్తే చాలు, వాళ్ళు అలాంటి సద్గురువును పట్టుకోగలిగితే చాలు. మొద్దుల నైనను దొల్తురు భక్తుల బద్ధత్వం అడవి పాల్చేతురు మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దాలాచే మీ ప్రాసిద్ధి వినివస్తి దిద్దుడినే బట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. అంటే ఎలాంటి మొద్దునైనా సరే, ఎలాంటి జడత్వం ఉన్నటువంటి వాడినైనా కానీ సరిదిద్ది తీర్చిదిద్ది అతను తరింపజేసేటువంటి ప్రజ్ఞ, అతన్ని తరింపజేసేటువంటి జ్ఞానం గురువుకుంటుంది. అంటే తల్లి పిల్లవాడికి అన్నం తినిపీయడం కోసం ఎలాంటి యుక్తులు ప్రదర్శిస్తుందో సద్గురువు కూడా ఆ యొక్క సాధకుడి యొక్క అవసరాన్ని, ఆ సాధకుడి యొక్క స్థితిని గుర్తెరిగి వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని అందించాలో, ఎలా చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారో అలా చెప్తారు. శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, మంచి గురువుని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ గురువు అలాంటి గొప్ప జ్ఞానాన్ని సులువుగా అందిస్తారు. గురువు నమ్మితే చాలు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్. ఒక ఎండి డిఎం, ఒక ప్రొఫెసర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ అనుకోండి, అంత హయ్యర్ గ్రేడ్ ఉన్నటువంటి డాక్టరు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. చాలా ఇంటీరియర్ విలేజ్ అది. అక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండదు. కానీ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి అత్తగారింటికి వెళ్ళడం అలవాటు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా రమ్మంటారు, ఈయన వెళ్తాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఆయనకి జ్వరం తగిలింది. మరి పల్లెటూరాయ, అసలే అక్కడ సౌకర్యాలు కూడా సరిగా ఉండవు. సరే అక్కడ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్తో చెప్పాడు, సో నేను పలానా బొంబాయిలో ఉన్నటువంటి ఇట్లా పెద్ద డాక్టర్, నేను
అనని ఆయనకున్నటువంటి డిగ్రీ మొత్తం చెప్తాడు. ఓకే సార్ అంటాడు. సరే రండి అన్నీ అడ్మిట్ చేస్తారు. అదే టైంలో అదే ఊరిలో ఉన్నటువంటి ఒక అన్ఎడ్యుకేటెడ్, ఏమీ తెలియదు ఆయనకి, ఆయన కూడా అదే హాస్పిటల్లో ఆ రూమ్లోనే ఒక పక్క ఆ పెద్ద డాక్టర్ ఉంటే ఇంకో పక్క ఈ మామూలు ఆ పల్లెటూరు ఆయన అడ్మిట్ అయ్యాడు. పల్లెటూరు ఆయనకి ఏం తెలియదు, ఆయనకు ఒకటే తెలుసు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను, ఆయన ట్యాబ్లెట్ ఇస్తే తగ్గుద్ది, సూది వేస్తే తగ్గుద్ది, ఇక అంతవరకే నాలెడ్జ్. ఇద్దరికి టెస్టులు చేశారు. అయితే ఇద్దరికీ సేమ్ ప్రాబ్లం, ఇద్దరికీ ఒకే ప్రాబ్లం ఉందని గుర్తించారు, డెంగ్యూ అనుకోండి. అయితే ఈ డాక్టరు ఆ పెద్ద డాక్టర్కి ట్రీట్మెంట్ చేసేప్పుడు ఆ ఇచ్చే ఇంజెక్షన్ అది ఏ కంపెనీది, అది ఎప్పుడు తయారైంది, ఎంత డోస్ ఇచ్చేది, ఇవన్నీ చెప్తున్నాడు. ఏ ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, అది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు, అది ఎంత ఖరీదైద్ది, ఇవన్నీ కూడా అది ఎంత డోస్ వేసుకోవాలి అవన్నీ ఆయనతో చర్చిస్తున్నాడు. మరి పల్లెటూరు ఆయనకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. ఈయనకు సూదేయటం, ఈ ట్యాబ్లెట్ వేసుకొని చెప్పడం, ఈయన సూదేయించుకుంటూ ట్యాబ్లెట్ వేసుకుంటూ 3 రోజుల్లో ఇద్దరికి తగ్గింది. ఆ పెద్ద డాక్టర్కి జ్వరం తగ్గింది, ఏమీ తెలియని ఆయనకి జ్వరం తగ్గింది. అదేందండి, ఇప్పుడు పెద్ద డాక్టర్ అంటే ఆ మందేంటో తెలుసుకున్నాడు, అది ఏ కంపెనీదో తెలుసుకున్నాడు, ఎప్పుడు కనిపెట్టారో తెలుసుకున్నాడు, ఎవరు కనిపెట్టారో తెలుసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాడు. మరి పల్లెటూరు ఆయన, మరి ఈయనకు చదువు రాదు కదా, మరి చదువు రాకపోతే కదా. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ట్యాబ్లెట్ కావాలా, ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేటువంటి గురువు దొరికితే చాలు. మనకేముంది, దుఃఖం ఉంది, మనకు అజ్ఞానంతో దుఃఖం ఉంది, మన యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి గురువుని ఆశ్రయించితే చాలు. భవరోగ వైద్యుడైనటువంటి సద్గురువుని ఆశ్రయించినటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క భవరోగ వ్యాధి నశిస్తుంది. కాబట్టి అలాంటి మంచి గురువులు మన దగ్గర ఉన్నారు. అలాంటి గురువును ఆశ్రయించి వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానాన్ని చెప్పింది చెప్పినట్టుగా విని మనం ఆచరిస్తే ఖచ్చితంగా మనం ఏ లక్ష్యం కోసమైతే గురువుని ఆశ్రయించామో అలాంటి లక్ష్యసిద్ధి కలుగుతుంది. అందుకే సాధకుడు ఏం చేయాలి అంటే అలాంటి గురువును పట్టుకోవాలి. ఎలాంటి గురువును పట్టుకోవాలి అంటే భాగవత కృష్ణదేశకులు వారు ఎలా చెప్తున్నారు, మొద్దుల నైనను దొల్తురు, మొద్దుల నైనను దొల్తురు, బద్ధుల బద్ధత్వం అడవి పాల్చేతురు, మీ వద్దకు వచ్చిన గని. అంటే మొద్దులను అంటే జడత్వం కలిగినటువంటి దేహభావంతో ఉన్నటువంటి సాధకుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి ఏ సద్గురువు అయితే ఉంటాడో అలాంటి గురువును ఆశ్రయించాలి. కర్మబద్ధులై ఉన్నటువంటి జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నటువంటి ఏ సాధకుడైతే ఉన్నాడో అలాంటి వాణ్ణి తీర్చిదిద్దేటువంటి తరింపచేసేటువంటి సద్గురువును ఆశ్రయించాలి. భాగవత్ కృష్ణ ప్రభులు వారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకు ఈ యొక్క జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం దాన్ని గుర్తించగలగాల. మొద్దులనైనను దొల్తురు, మరి మొద్దుని ఎవరు తొలుస్తారు? దానికి సంబంధించినటువంటి వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొద్దును తొలవగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మొద్దును తీసుకెళ్ళి ఒక కార్పెంటర్కి మనం ఇచ్చామనుకోండి. కార్పెంటర్కి ఇచ్చి, అయ్యా దీంతో మీరు ఏదైనా మాకు ఉపయోగపడేది ఒకటి ఏదైనా చేసి ఇవ్వండి అని ఒక భక్తుడు వెళ్ళి ఒక మొద్దును ఒక కార్పెంటర్కి ఇచ్చాడు. అయితే ఆ కార్పెంటర్ ఏం చేశాడంటే దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం తోల్చేశాడు. అవసరమైనటువంటి దాన్ని మాత్రమే ఉంచి తను అనుకున్నటువంటి ఆ యొక్క కళాఖండం ఏదైతే ఉంటుందో, తాను ఊహించినటువంటి, తాను భావన చేసినటువంటి, తాను ఏం చెక్కాలనుకున్నాడో అలాంటి ఆ కళాఖండానికి అవసరమైనటువంటి ఆ మెటీరియల్ మాత్రమే ఉంచి ఆ కళాఖండానికి ఉపయోగం లేనటువంటి, ఆ కళాఖండానికి అవసరం లేనటువంటి ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఉల్లితోటి ఆ బాడ్స్తోటి చెక్కాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఉలి, బాడిస, శ్రావణం ఇలాంటి వాటితోటి ఆ మొద్దును మొత్తాన్ని తొలిచేశాడు. అందులో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ మొత్తం తీసేశాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక కళాఖండం అందులో ఆవిష్కృతమైంది. ఏమిటా కళాఖండం అంటే, ఏ భక్తుడైతే ఆ ముద్దునిచ్చాడో ఆ భక్తుడికి అవసరమైనటువంటి వాళ్ళ ఇష్టదైవమైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క ముద్దులో నుంచి తయారు చేసి ఇచ్చాడు. చూడండి,
కార్పెంటర్ ఏం చేశాడు, తనకిచ్చినటువంటి మొద్దులో ఉన్నటువంటి ఆ వేస్ట్ మొత్తాన్ని తీసేసి విష్ణుమూర్తి రూపానికి అవసరమైనటువంటి మెటీరియల్ మాత్రమే ఉంచి విరుద్ధమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఆ ఉలితో చెక్కేశాడు, ఆ యొక్క బాణసతో చెక్కేశాడు. తన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో వాటన్నిటిని వేస్ట్ మొత్తం తీసేసి ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని ఆవిష్కృతం చేశాడు. ఇప్పటి వరకు కూడా అసలు ఆ మొద్దు పొలంలో పడుంది. 4 సంవత్సరాల నుంచి ఆ మొద్దు పొలంలో పడుంది. ఎండకు ఎండుతూ ఉంది, వర్షానికి తడుస్తూ ఉంది, చలికి నిమ్ముతూ ఉంది. 4 సంవత్సరాల నుంచి కూడా అలా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఆ మొద్దుని ఇప్పుడు ఆ యొక్క జ్ఞానం ఉన్నటువంటి ఆ యొక్క కార్పెంటర్కు ఇవ్వటం వలన ఆ కార్పెంటర్ దాన్ని అద్భుతమైనటువంటి కళాఖండంగా చెక్కాడు. ఇప్పుడు దాన్ని చూడగానే నమస్కరించాలనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ మొద్దుని ఎవరు పట్టించుకోలే, దాని గురించి ఎవరు ఆలోచించలే. కానీ ఇప్పుడు ఆ మొద్దును చూడగానే నమస్కరించాలనిపిస్తుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఒక చోట ప్రతిష్ఠించారు. ఇప్పుడు అది ఆ విగ్రహం పూజలు అందుకుంటోంది. 4 సంవత్సరాల నుంచి ఉపయోగం లేకుండా పడి ఉన్నటువంటి ఒక మొద్దు ఒక అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఒక కార్పెంటరు దాన్ని అద్భుతమైనటువంటి కళాఖండంగా తీర్చిదిద్ది ఒక దైవ రూపాన్ని దానికి సంతరింపజేసి పూజలు అందుకునేట్లుగా చేశాడు. అయితే ఆ భక్తుడు ఆ యొక్క మొద్దును కార్పెంటర్కి ఇచ్చి, నాయనా మీరు దీన్ని మీ ఇచ్ఛానుసారంగా తీర్చిదిద్దండి, దీన్ని మాకు ఉపయోగపడేటువంటిది ఏదైనా తయారు చేసి ఇవ్వండి అంటే వాళ్ళ ఇష్టదైవమైనటువంటి ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలాగే గురువు కూడా శిష్యునిలో ఉన్నటువంటి ఆ యొక్క జడత్వాన్ని ఆ జడత్వాన్ని తొలిచి కర్మబద్ధుడైనటువంటి జీవుణ్ణి కర్మబంధం నుండి విడిపించి ఆ బద్ధత్వాన్ని పోగొట్టగలడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడి కొట్టుకుపోతూ ఉన్నటువంటి మ్రగ్గుతూ ఉన్నటువంటి ఆ శిష్యుణ్ణి సద్గురువు ఖచ్చితంగా తరింపచేయగలడు. కానీ మరి శిష్యుడు మరి గురువు దగ్గరకు రావాలి కదా. వస్తే గురువు అలా తీర్చిదిద్దగలడు. వస్తే చాలు వాళ్ళు తరించినట్టే. ఎట్లా అంటే మీ వద్దకు వచ్చిన గని, మీ వద్దకు వస్తే చాలు తండ్రి, పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి మీరు ఎలా తరింపజేస్తారు? ఆ యొక్క సాధకుడిలో ఉన్నటువంటి ఆ మాలిన్యం ఏదైతే ఉన్నదో, ఆ అజ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ బద్ధత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి బోధను మీరు అందిస్తారు. అలాంటి జ్ఞానయుక్తమైనటువంటి బోధ చేస్తారు మీరు. చాలా చక్కగా అనేకమైనటువంటి యుక్తులు చెప్పి సాధకుణ్ణి తీర్చిదిద్దుతారు. కానీ మరి శిష్యుడు రావాలి కదా. ఇప్పుడు చూడండి, ఎంతమంది శిష్యులు గురువు చెప్పింది చెప్పినట్లుగా ఆచరించగలుగుతున్నారు. చూడండి, లోకంలో మనం గమనించినట్టయితే గురువు ఒకటి చెబితే శిష్యులు ఇంకోటి చేస్తున్నారు. గురువుగారు చెప్పింది అసలు చెయ్యకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది చెయ్యొద్దని చెప్తున్నారో అదే చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది చెయ్యమని చెప్తే అది చెయ్యకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకు లోకంలో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ తరించలేరు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏం చేయాలి? గురువు యొక్క సన్నిధికి చేరి శరణాగతి చెందాలి. హరేన్ దాసుణ్ణి అని చెప్పి సర్వస్వ శరణాగతి చెంది, హే గురుదేవా, మీరు ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా, మీరు ఆనతి ఇవ్వండి, మీరు ఎట్లా చెబితే నేను అట్లా వింటా, మీరు ఏది చేయమంటే నేను అది చేస్తా. అదిగో ఏ సాధకుడైతే గురువు యొక్క ఆజ్ఞకు మేరకుండా గురువు చెప్పింది చెప్పినట్లుగా ఏ సాధకుడు చేస్తాడో, ఏ శిష్యుడు చేస్తాడో వాళ్ళు తరిస్తారు.
ఎంతమంది ఉంటారు చూడండి, అలాంటి శిష్యులు ఎంతమంది ఉంటారు చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి అంటే గురువు ఏది చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి బ్రహ్మంగారు పర్యటన చేస్తూ ఉన్నారు. అయితే బ్రహ్మంగారు ఎక్కువగా సిద్ధయ్య గారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో, మిగతా శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరకు ఇది నచ్చట్లేదు. ఏమిటి సిద్ధయ్య గారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి? మనం ఇంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం మనం ఉన్నాం కదా, మనకి గురువుగారు కొంచెం కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అతనికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి చాలామంది మనసుల్లో ఆలోచన మెదులుతూ ఉంది. ఆ నోట ఈ నోట చివరికి గురువు గారి యొక్క చెవిలో పడింది ఈ విషయం. ఓకే, శిష్యులందరూ కూడా సిద్ధయ్య గారి మీద వ్యతిరేకంతో ఉన్నారు అని గుర్తించారు. ఎట్లానైనా ఆ యొక్క సిద్ధయ్య గారి యొక్క భక్తిని, సిద్ధయ్య గారి యొక్క ఆచరణని, సిద్ధయ్య గారి యొక్క స్థితిని మిగతా వాళ్లకు తెలియజేయాలనుకున్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో శిష్యులు కొంతమంది వచ్చి, నాయన గారు మరి భోజనానికి సమయం అవుతుంది కదా, మరి ఇక్కడెక్కడైనా బస ఏర్పాటు చేసుకుందామా భోజనాలు అని చెప్తారు. కాదులే నాయన, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏర్పాటు చేసుకుందామని. ఆకలి అవుతుంది గురువుగారు. పర్లేదు నాయన, కొంచెం ముందుకు వెళ్ళాక ఏర్పాటు చేసుకుందామన్నారు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట బండి ఆపమని చెప్పి బ్రహ్మంగారు ఆ శిష్యులకి చెప్పారు. బండి ఆపారు. బండి ఆపితే ఆ బండికి సమీపంలో కొంచెం దూరంలో ఎప్పుడో చనిపోయి పడి ఉన్నటువంటి ఒక శునకం, అంటే ఒక కుక్క యొక్క కళేబరం ఉంది. కుక్క చనిపోయి, అంటే కుక్క యొక్క శవం ఉంది. ఆ శవం చనిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఆ డెడ్ బాడీలో నుంచి, కుక్క యొక్క డెడ్ బాడీలో నుండి ఆ పురుగులు లుకులుకులుకులాడుతూ అటు ఇటు తిరుగుతూ దుర్గంధయుక్తంగా ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా దుర్వాసనాయుక్తమైంది. అందరూ ముక్కులు మూసుకుంటున్నారు, గట్టిగా బిగించుకొని ఉన్నారు. ఒక్క సిద్ధయ్య గారు, బ్రహ్మంగారు మాత్రమే మామూలుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ముక్కులు మూసుకుంటూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మంగారు శిష్యుల దగ్గరకు వెళ్ళి, నాయన ఇందాక ఎవరో ఆకలిగా అన్నారు కదా, ఆకలి అవుతుందన్నారుగా, రండి నాయన, ఇక్కడ అమృత పదార్థాలు ఉన్నాయి, వాటిని సేవించుదురుగానే అన్నారు. అందులో ఒకడు ముందుకొచ్చాడు, ఒక శిష్యుడు ముందుకొచ్చాడు. అతనికి చూపెట్టాడు. అదిగో నాయన అక్కడ ఉన్నది కదా అని ఆ చనిపోయినటువంటి కుక్క యొక్క కళేబరాన్ని, ఆ యొక్క శవాన్ని చూపెట్టి, అది ఆ పదార్థాన్ని మీరు తినండి నాయన, అది అమృత పదార్థం అని చెప్పి అన్నాడు. ఇక అంతే, ఆ శిష్యుడు పరారు, మిగతా ఉన్న శిష్యులు కూడా పరారు. బ్రహ్మంగారు ఎవరెవరైతే ఆకలి అవుతుందన్నారో వాళ్ళంతా ముందుకు రాని నాయన అన్నారు. ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. అప్పుడు సిద్ధయ్య గారిని పిలిచారు. నాయన సిద్ధ అన్నారు. మీ ఆజ్ఞ నాయన అన్నారు. అంతే, మీరు ఆజ్ఞాపిస్తే నేను దాన్ని సేవిస్తాను అన్నారు. సరే నాయన అన్నారు. బ్రహ్మంగారు తన యొక్క దివ్యమైనటువంటి శక్తి ద్వారా ఆ మృత కళేబరాన్ని అమృతమైనటువంటి ఫలాలుగా మార్చారు. సిద్ధయ్య గారు వెళ్ళి ఆ అమృత ఫలాలు సేవిస్తూ ఉంటే బ్రహ్మంగారికి, సిద్ధయ్య గారికి ఇద్దరికి మాత్రమే అవి అమృతమైనటువంటి ఫలాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా శిష్యులందరికీ కూడా అవి కుళ్ళిపోయినటువంటి శవంలాగా, పురుగులను తింటూ ఉన్నట్లుగా అనిపించింది. వాళ్ళు ఈసరించుకుంటూ ఉన్నారు. అదేనా అంటే గురువు చెప్పినట్లు వినేటువంటి వాడు. మీరానతివ్వండి తోరామో ఈ బోధ లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీర లేదు కనుగొనుడి, ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా, మీరు ఆనతివ్వండి అని చెప్పి శిష్యుడు పలుకుతూ ఉన్నాడు కదా. మరి అలా పలికేటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు? పలకటం కాదు, ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు మాత్రమే ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం వంటపడుతుంది. ఆ గురువు చెప్పేటువంటి ఆ బోధలో ఉండేటువంటి ఆ సూక్ష్మత్వాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే సూక్తులు గుప్పి అంటే గురువు చెప్పేటువంటి ఆ యొక్క సూక్తులు కానీ, ఆ యుక్తితో చెప్పేటువంటి ఆ యొక్క బోధ కానీ ఆ యొక్క శిష్యులకు అర్థమవుతుంది తప్ప సామాన్యులకు అర్థమయ్యేటువంటిది కాదు. అయితే మరి అలాంటి గురువు ఎక్కడ లభిస్తారు? అలాంటి గురువు మరి అందరికీ లభిస్తారా? పోనీ అలాంటి శిష్యుడు అందరికీ లభిస్తారా? ఎందుకంటే గురువు గొప్పవాడు కావాలి, శిష్యుడు కూడా గొప్పవాడు కావాలి. చూడండి, మనకి బ్రహ్మంగారు ఎంత గొప్పవాడో సిద్ధయ్య గారు కూడా అంతే గొప్పవారు. శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవారో ఆంజనేయ స్వామి వారు కూడా
అంతే గొప్పవారు. రామకృష్ణ పరమహంస ఎంత గొప్పవారో స్వామి వివేకానంద కూడా అంత గొప్పవారు. శివరామ దీక్షితుల వారు ఎంత గొప్పవారో శ్రీధరుల వారు కూడా అంతే గొప్పవారు. అంతటి గొప్ప శిష్యులు గొప్పవారై ఉండాలి, గురువు కూడా వాళ్లకు తగిన వాడై ఉండాలి, అలాంటి సమర్థుడై ఉండాలి. అలాంటి సమర్థుడైనటువంటి సద్గురువును ఆశ్రయించినటువంటి సత్శిష్యుడికి అలాంటి జ్ఞానం బోధపడుతుంది. అందులో ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఇక్కడ సాధకుడు ఏమంటున్నాడు, పెద్దాలాచే మీ ప్రాసిద్ధి వినివస్తి దిద్దుడి నేవట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. హే సద్గురుదేవా, నాకంటే ముందున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచన చేశారు, మిమ్మల్ని ఆశ్రయించమని నాకు వారు సూచన చేశారు. వాళ్ళ యొక్క పెద్దల యొక్క సూచనను అనుసరించి పెద్దాలా విన్న మీ ప్రసిద్ధి, మీ యొక్క గొప్పదనాన్ని విని నేను యొక్క మీ సన్నిధికి చేరుకున్నాను. దిద్దుడినే బట్టి బుద్ధిహీనుడనను, అయ్యా నన్ను సరిదిద్దండి, నేను బుద్ధిహీనుడను, నా యొక్క బుద్ధిని సరిచేసి మీ యొక్క బుద్ధి, మీ యొక్క జ్ఞానం నాలో ప్రకటితమయ్యేట్లుగా చూడండి తండ్రి అని చెప్పి ఏ శిష్యుడైతే గురువుని ఆశ్రయించి శరణాగతి చెందుతాడో అట్టి శిష్యుడికి ఆ గురువు ఇలాంటి గొప్పదైనటువంటి అసలు పరిపూర్ణ బోధ చేయగలుగుతాడు. కర్మబద్ధుడనైన నన్ను జనన మరణ సంసార చక్రము నుండి విడిపించమని ప్రార్థిస్తే గురువు అభయమిస్తాడు. సరే నాయనా, నీవు నన్ను ఆశ్రయించినందుకు నీకు నేను బోధ చేస్తా. ఎట్లా బోధ చేస్తానో తెలుసా? నేను నీకు ఎలా బోధ చేస్తానో తెలుసా? నన్ను ఆశ్రయించినందుకు నేను నీకు గొప్పదైనటువంటి యొక్క జ్ఞానాన్ని అందిస్తా. ద్వాదశి, షోడశి, పంచదశి మంత్రాలు చెప్తా, మంత్రార్థాన్ని వివరిస్తా, మంత్రార్థానికి అనుగుణంగా ఎలా జీవించాలో నేను నీకు సూచన చేస్తాను. ఎట్లా అంటే ఉన్న పరిపూర్ణమును గూర్చి, లేని ఎరుకను గూర్చి, లేని ఎరుక ఎలా లేదో నీకు నేను అర్థమయ్యేట్లుగా నేను తెలియచేస్తాను. ఎంతసేపు చెప్తానో తెలుసా? ఎలా చెప్తానో తెలుసా? విను. సూటిగను బోధ నామది నాటినదిక చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాకను సాటువులను చెప్పుచుందు సరినా మాట రాగోరుచు మరే నేనీ మాట నోటికొక్కటేసేలు మాటాని తెలియము మాటికి వట్టి పాఠాలేమిటికి ఇంకా సరినా మాట రాగోరుచు మరినే నీ నోట. ఎస్, నువ్వే ఎలా అనాలా? సూటిగను బోధ నామది నాటినదిక చాలునని నీకై నీ నోట నీవు బలుకుదాకను. బా, ఎంత గొప్ప గురువు చూడండి, ఎంత గొప్ప గురువు. గురువు ఏం చెప్తున్నారు? నాయనా, శిష్య కూర్చో నాయనా, నేను నీకు బోధ చేస్తాను. ఎందుకు? నువ్వు నన్ను ఆశ్రయించినందుకు, నిన్ను తరింపచేయమని చెప్పి జన్మరహిత స్థితిని కలిగించమని నువ్వు నన్ను ఆశ్రయించినందుకు నేను నీకు బోధ చేస్తా. ఇట్లా సూటిగను బోధ నామది నాటినదిక చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాకను. హే గురుదేవా, మీరు చెప్పేటువంటి బోధ నాకు అర్థమైంది. ఇంకా చాలు తండ్రి, ఇక చాలు తండ్రి, నాకు జన్మరహితం అయింది అని నువ్వు చెప్పేంత వరకు కూడా నేను నీకు బోధ చేస్తూనే ఉంటా. నీ నోట నీవు వల్కుదాకను అంటే బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక తల్లి అన్నం పెట్టిందట. ఎట్లా పెట్టింది తల్లి? అమ్మా, నా కడుపు నిండింది తల్లి, ఇంకా నాకు చాలమ్మా అని చెప్పి ఆ యొక్క ఆకలితో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి కడుపు నిండిన తర్వాత ఇక నాకు చాలు అని అనేంత వరకు ఆ తల్లి ఎలా అయితే అన్నం పెట్టిందో, అలాగే జనన మరణ ప్రవాహంలో చిక్కి కొట్టుకుపోతూ ఉన్నటువంటి సాధకుడికి ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ ఎంతవరకు చెప్తారు అంటే, ఇక నాకు చాలు తండ్రి, మీరు చెప్పేటువంటి బోధ నాకు అర్థమైంది, నాకు జన్మరహిత స్థితి కలిగింది, ఇక చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాకను సాటువులను చెప్పుచుందు సరేనా నా మాట. నోటికొక్కటేసేలు మాటాని తెలియము మాటికి బట్టి పాఠాలు ఏమిటికి ఇంకా సరేనా నా మాట.
100 మాటలు ఎందుకు, అనుభవంతో కూడినటువంటి ఒక్క మాట చాలు. నీ యొక్క సందేహ నివృత్తికి ఒక్క మాట చాలు, అవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. గురువు యొక్క వాక్యం ఎంత గొప్పదో తెలుసా? గురువు యొక్క ఒక్క వాక్యం సాధకుడి యొక్క 100 ప్రశ్నలకు సమాధానం. 100 కాదు, 1000 ప్రశ్నలకు అదే సమాధానం. 1000 కాదు, 1,00,000 ప్రశ్నలకు కూడా గురువు యొక్క ఒక్క వాక్యమే సమాధానం అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గురువు యొక్క వాక్యం అంత గొప్పది, గురువు యొక్క వాక్యం అంత విశిష్టమైనటువంటిది. మంత్రమూలం గురుర్వాక్యం అని చెప్పారు. గురుగీతలు ఏమని చెప్తున్నారు? మంత్రమూలం గురుర్వాక్యం. గురువు యొక్క వాక్యం మంత్ర సమానమైనటువంటిది, మంత్రం కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. అంటే శిష్యుడు అంతటి ప్రజ్ఞ కలిగి అంతటి సూక్ష్మమైనటువంటి జ్ఞానంతో గురువు చెప్పింది అర్థం చేసుకోగలిగితే చాలు, ఖచ్చితంగా జన్మరహితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? శిష్యుడు ఏం చేయాలి? శిష్యుడు వేరే ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. గురువు చెప్పింది చెప్పినట్లుగా విన్నదాన్ని అర్థం చేసుకొని ఆచరించగలిగితే చాలు, జన్మరహిత స్థితి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికోసం వేరే శాస్త్రాలు పఠించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనకు పెద్దలు ఒక మాట చెప్తుంది, చదువు శాస్త్రము లేలా చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. చదువు శాస్త్రము లేలా చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. ఆ యొక్క నిజమైనటువంటి, ఆ యొక్క గొప్పదైనటువంటి, ఆ యొక్క పరిపూర్ణ భావన అనేటువంటిది ఎలా కలుగుతుంది? అదిగో గురువు చెప్పినటువంటి వాక్యమునందు నీ యొక్క మనసు నిలిపినప్పుడు. దీనికి శాస్త్రాలతో పని లేదు, చదువులతో పని లేదు, ఉపనిషత్తులతో పని లేదు, వేదాలతో పని లేదు, గ్రంథాలతో పని లేదు, సాహిత్యంతో పని లేదు. గురువు యొక్క వాక్యాన్ని నమ్ముకుంటే చాలు. ఏ సాధకుడైతే గురువాక్యాన్ని నమ్ముకొని గురువాక్యానికి అనుగుణంగా అడుగులు వేస్తాడో అతడు ఖచ్చితంగా తరించి తీరుతాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏ సాధకుడైతే, ఏ శిష్యుడైతే అలాంటి పరిపూర్ణమైనటువంటి గురువును ఆశ్రయించగలిగితే చాలు, జన్మరహితం ఖచ్చితంగా అవుతుంది, జన్మరహిత స్థితి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి మనందరం కూడా అలాంటి మంచి సద్గురువును ఎన్నుకున్నాం, సద్గురువును సెలెక్ట్ చేసుకున్నాం, వారి బోధన వింటూ ఉన్నాం. ఇంకా వేరే అన్య ధ్యాస లేకుండా వారి యొక్క బోధను ఆశ్రయిస్తే చాలు, వారి బోధ పద్ధతిగా మనం జీవిస్తే చాలు, ఆ యొక్క స్థితి మనకి ప్రాప్తించినట్లే. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.